నేను చాలా రోజుల నుంచి మీడియా ముందు రాలేదు రాజకీయాల విషయంలో. గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఒడిదుడుకులతో 2024లో ప్రజల అభిష్టం మేరకు ప్రజల ప్రేమతో కూటమి ప్రభుత్వం ఏర్పాటయింది. ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నాశనం చేశారు గత ప్రభుత్వంలో. ఆ వ్యవస్థలనంతా సరిచేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి వైపు నడుస్తూ అలాగే సంక్షేమం కూడా ప్రజలకి చేస్తూ మొత్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉండింది. సడన్గా వైసీపీ వాళ్ళకి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనపడదు, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కనపడదు. ఇక వాళ్ళ చేతుల్లో నుంచి మరి అధికారం రాదు అనే భావనకు వాళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఒక తెరలేపారు, హింసకు తెరలేపారు. వాళ్ళే రెచ్చగొడతారు. రెచ్చగొట్టిన తర్వాత ఎంతో సమన్వయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి దగ్గర కూడా శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వాళ్ళకి ఎదురైనా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏ రోజు కూడా ఆయన ఆదేశాలకు ధిక్కరించిపోలేదు. కానీ మొన్న జరిగిన ఒక సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ తలదించుకునేటువంటి విషయం. అది ఒక 70 ఏళ్ళు వయసున్న మనిషి, 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్న మనిషి, మాజీ మంత్రిగా చేసిన మనిషి, సభ్యత సంస్కారం లేకోకున్నట్ల అంత లేచిన మహానుభావుడు, ఇంటర్నేషనల్ లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు. ఆయన గౌరవానికన్నా మర్యాద ఇచ్చి మాట్లాడాలి. గతంలో ఆయన భార్యను విమర్శించారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటకి అర్థమేమి, వాళ్ళ తల్లిదండ్రులను కూడా విమర్శించినట్టు. ఎక్కడికి పోతామండి? ఈరోజు మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే ఏమి, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే నెక్స్ట్ వచ్చినప్పుడు మేము అదే చేస్తాం అని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. అరే, రాజారెడ్డి రాజ్యాంగం నడిపింది మీరయ్యా 5 ఏళ్ళు. ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం మా లోకేష్ బాబు అమలు చేయలేదు. రాజారెడ్డి రాజ్యాంగమైనా రెడ్ బుక్ రాజ్యాంగమైనా ఎవరైతే రాజారెడ్డి రాజ్యాంగం ఏమి, ఎవరు తప్పు చేయకపోయినా వాడిని శిక్షించేది రాజారెడ్డి రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకు ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, 19 నెలల నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎవరు మాట్లాడితే లోకల్లో కానీ ఎక్కడైనా కానీ విపరీతమైన కేసులు పెట్టి పోలీసులతో సతాయించినారు. సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినారు. రాష్ట్రంలో కానీ మన ఆదోళనలో కానీ 18 నెలలు మీరు పోలీస్ రికార్డ్స్ తిరిగేయండి. ఏ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కానీ ఎక్కడన్నా కానీ ఒక్క కేసు ఉంది ఆదోళనలో. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎవరైతే తప్పు చేసింటారో ఆ తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారంగా వాళ్ళకి కార్యాచరణ జరుగుతుంది. అది రెడ్ బుక్ రాజ్యాంగం. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏమి? అరాచకం, బెదిరింపుడు. అందుకు ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పారు. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైతే తప్పు చేసిట్టారో వాళ్ళకు మాత్రమే చట్ట ప్రకారంగా జరుగుతుంది.
మీరు 18 నెలల నుంచి చూడండి మా గవర్నమెంట్ వచ్చి ఆదోని నియోజకవర్గంలోని విషయమే మాట్లాడతా. ఏ ఒక్క వైసీపీ కార్యకర్త మీదన్నా ఏదన్నా కేసు ఉందా? ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులైనాయి. దయచేసి నేను చెప్పేది ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో జరుగుతూ ఉంది, అభివృద్ధి కొనసాగుతూ ఉంది. దయచేసి వైసీపీ వాళ్ళకి నేను విన్నవించుకునేది ఏమంటే రాజకీయంగా చేయండి. ఇట్లా మీరంతా చేస్తే దాడులు జరుగుతాయి. ఎన్ని రోజులన్నీ ఓపిక పట్టుకొని ఉంటారు. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చట్టానికి అతీత పోతే ఎవరికైనా కూడా శిక్షార్హులని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో మొన్న జరిగిన 2 ఇన్సిడెంట్లలో కూడా ఇరు వర్గాల మీద కేసు పెట్టిన ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడిలో కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాడిలో కానీ తెలుగుదేశం పార్టీ ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఒక కార్యకర్త గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి మిసెస్ గురించి ఒక కార్యకర్త సోషల్ మీడియాలో పెడితే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి ఆ పిల్లోని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. రెడ్ బుక్ రాజ్యాంగము అనేది ఒకటి, ఎవరు తప్పు చేస్తే ఆ తప్పుకి వాళ్ళు శిక్షార్హులవుతారు. దయచేసి ఇది గమనించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కూటమిని ప్రభుత్వం మధ్యన బ్రహ్మాండంగా జరుగుతుంది. నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రైతులు ఆనందంగా ఉన్నారు, సంక్షేమ పథకాలు ఆనందంగా జరుగుతాయి. అలాగే మీరు చూడండి ఇప్పటి నుంచి అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది. కేంద్రం సంపూర్ణ సహకారం ఇస్తూ ఉంది రాష్ట్రానికి. 100% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకొక 3 ఏళ్ళలో ఎక్కడికి పోతుందో మీకు అసలుకి కళ్ళు చూసే కూడా చాలవు. పోలవరం కంప్లీట్ అవుతుంది, రాజధాని కంప్లీట్ అవుతుంది, ప్లస్ ఎన్నో ఏవైతే లోకేష్ బాబు ఆయన ఈ 18 నెలల నుంచి ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదానికి ఎంతైతే తోడ్పాటైనాడో కేంద్రం కూడా దానికి మొన్న బడ్జెట్లో సాకారం చేయడం జరిగింది. 1,10 కోట్లతో డేటా సెంటర్ వైజాగ్లో ఓపెన్ చేస్తున్నారు. ఆ డేటా సెంటర్కి ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ట్యాక్స్ లేకోకున్నట్ల 15 ఏళ్ళు ట్యాక్స్ లేకోకున్నట్ల చేసినాడంటే ఎంతమంది రాష్ట్రం, ఎన్ని మంది ఇన్వెస్టర్స్ వస్తారు, ఎంత పెట్టుబడులు వస్తాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి. మీరు నేర్పిస్తుండేదేమి చదువుకున్న పిల్లలకి రప్ప అని ఎవరు మాట్లాడారు? అధికారం లేకపోయినా మీరు ప్రతిపక్షంలో ఉన్న అంత ధైర్యంగా మీరు రప్ప అంటున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగం అయితే రప్ప అన్నోడిని రప్ప చేస్తారా లేదా? ఎవరినైనా చేశారా? కదిరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్, నిండు గర్భిణిని మీ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే రోజున, ఆ రోజు ఒక మహిళ ఇబ్బంది అవుతుందంటే ఆ మహిళ మీద దాడి చేసినప్పుడు వాడు తప్పు చేసినాడు కాబట్టి పోలీసు వాళ్ళు వాడిని కఠినంగా చూశారు. ఏ నాయకుడు బర్త్డే ఎవరికైనా ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకుడు అంటే ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఆ నాయకుడు బర్త్డే రోజు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. మొన్ననే రీసెంట్గా లోకేష్ బాబు బర్త్డే రోజు చూశారు కదా, ఎంత మంచి కార్యక్రమాలు జరిగినాయి, రాష్ట్రమంతా జరిగినాయి, ఆదరణలో కూడా జరిగినాయి. అట్లా మీ లీడర్లు బర్త్డే ఉన్న రోజు మంచి పనులు చేయండి, ఎవరి అభిమానాన్ని ఎవరు కాదనరు. బట్ ఈ ఒక్క సంస్కృతి దీంట్లో వేరే ఏం లేదు. గలాట్లు జరిగి రాష్ట్రం కాలుతుంటే
డెవలప్ చేసేవాళ్ళు ఇన్వెస్టర్స్ రాకూడదని ఒక అభద్రతాభావం ఇన్వెస్టర్స్లో సృష్టించాలని చేస్తున్న ఒక ప్రయత్నమే తప్ప నిరంతర శ్రామికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చూసి ఇన్వెస్టర్స్ వచ్చేది వాస్తవం. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయ్యేది వాస్తవం. భారతదేశంలో 100 ఇన్వెస్టర్స్ వస్తే 25 మంది ఇన్వెస్టర్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇండస్ట్రీస్ వస్తాయి, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మీరు ఎటువంటి సంకోచాలు పడాల్సిన పని లేదు. ఎటువంటి ఎవరి మీద కూడా రాంగ్ కేసులు కానీ ఏ విధంగా గలాట్లకు కానీ కూటమి ప్రభుత్వం ప్రోత్సహించదు. ఖచ్చితంగా ప్రజల కోసము కూటమి ప్రభుత్వం ఉన్నది, ప్రజలకు మంచి చేసేదానికే కూటమి ప్రభుత్వం ఉన్నది. వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది ఫస్ట్ కూటమి ప్రభుత్వం పాలసీ కాదు, ప్రజలకి మంచి చేయాలనే పాలసీలోనే కూటమి ప్రభుత్వం ఉంది. దారిలో వాళ్ళు ఏమన్నా అడ్డం వస్తే ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కదా. దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. ఎవరైనా కానీ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసం సేవ చేసేదానికే, ప్రజల కోసం పనిచేసేదానికే ఉంటుంది. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ప్రజలకు పని చేయలేదు. సువర్ణ అవకాశం మీకు వచ్చింది. భారతదేశ చరిత్రలోనే అంత చిన్న వయసులో అంత పెద్ద సపోర్ట్ పబ్లిక్ నుంచి వచ్చినప్పుడు దాన్ని మీరు ఉపయోగించుకోలేక పోగొట్టుకునింది మీరు వాస్తవం. తిరిగి మీరు మరీ అధికారంలోకి రావాలంటే రపరప ఇవన్నీ అంటే మీరు అధికారంలోకి వచ్చేది కళ, మర్చిపోండి. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి జరిగేటప్పుడు ప్రతిపక్షంగా మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వముకి సలహాలు ఇవ్వండి. ప్రజలకి ఏం మేలు జరిగితే బాగుంటుందనేది ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీ యొక్క సలహాలు ఇవ్వండి. ఫస్ట్ మీరు అసెంబ్లీకి రండి. రేపు ఉంది అసెంబ్లీలో వచ్చేది చెప్పండి. మీ యొక్క ఏ సమస్య అయినా మీరు చెప్పండి. అది అసెంబ్లీ అనేది దేవాలయం. ప్రజలు ఎన్నుకుని మిమ్మల్ని ప్రజలు 11 మందిని ఎన్నుకున్నారు. కనీసం ఆ 11 మంది అన్న వచ్చి మీరు వినిపించండి. ఖచ్చితంగా ఏది మంచి ఏది చెడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు. మంచి చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, చెడు చేసిన వాళ్ళకి శిక్షిస్తారు. దయచేసి ఇప్పటికైనా మారి మీ పార్టీ పాలసీ మార్చుకొని ప్రజల కోసం మీరందరూ ప్రతి ఒక్కరు అందరూ తోడ్పాటు ఉంటేనే ఈ రాష్ట్రం జరుగుతుంది. మీ వంతు పాత్ర మీరు కూడా చేయండి. మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒకరోజు ఓపెన్గా చెప్పారు, మీకు పరిచయం ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా ఉంటే కూడా రండి, క్రెడిట్ మీకే ఇస్తామని చెప్పిన లోకేష్ బాబు గురించి మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది నాకు మనసు బాధ అయింది. కాబట్టి నేను చాలా రోజుల తర్వాత చెప్పాలని వచ్చినాను, అంతేగాని దయచేసి అందరూ తెలుసుకొని ప్రజలకు మంచి చేసేదానికి కూటమి ప్రభుత్వం ఉంది. మీ వంతు సహకారం మీరు చేయండి. రేపు అధికారం మీకు రావచ్చు, కానీ ఈ విధమైన ప్రవర్తన ఉంటే మీరు అధికారంలోకి వచ్చేది కళ. ఇది నా సలహా అనుకోండి, సూచన అనుకోండి, మీ ఇష్టం. నా పేరు భూపాల్ చౌదరి.